ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, KPHP, సోమాజిగూడ, కొత్తపేట్, ఖమ్మం. నమస్తే, నేను మీ వనజ రామశెట్టి. పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 monthsలో నేను కూడా ఎక్కువ యాక్టివ్గా లేననమాట ఈ వీడియోస్ పరంగా ఏది చూసినా. ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి జరిగింది, మా పెద్ద బాబు మ్యారేజ్ అయిందనమాట. అయితే అందుకని కాస్త బిజీ అయిపోయి నేను వీడియోస్ అవేమీ ఇవ్వలేదు. ఈ మధ్యలో చాలా షాపింగ్స్ చేశాము. బంగారం కానివ్వండి, బట్టలు, అన్నీ ఇంకా రకరకాల షాపింగ్, జంక్ జ్యువెలరీ అనొచ్చు, పెద్దవాళ్ళకి చుట్టాలకు పెట్టడానికి బట్టల దగ్గర నుంచి అన్నీ చేసేస్తే ఏమైంది అంటే, నా పనిలో నేనున్నాను. అబ్బాయి పెళ్ళి అంటే కాస్త బిజీగానే ఉంటాంగా మరి. మిగతా వాళ్ళకి బట్టలు కొనడం, మా బాబుకి బంగారం, వాటెవర్, వచ్చే కోడలికి కాస్త గోల్డ్ చేయించడం దగ్గర నుంచి ఇంకా ఇంటి పనులు, ఇంట్లో వైట్ వాష్ చేయించాలి, కార్డ్స్ కొట్టించాలి, ఇవన్నీ ఎంత కాదనుకున్నా మనకుండే పని మనకుంటుంది. అయితే నా పనిలో నేను ఉంటే మా ఇంట్లో ఉన్న పిల్లలు, మిగతా ఆడపిల్లలు వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో, అక్క పిల్లలు, చెల్లెల పిల్లలు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ టాస్క్ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఎందుకు అంటే బాగా కనపడాలి కదా మ్యారేజ్ టైంకి, రిసెప్షన్కి, మ్యారేజ్కి చక్కగా గ్లో స్కిన్ కావాలి, బాగా కనపడాలి. వీళ్ళందరూ వెళ్తున్నారు, నాకు మాత్రం ఒక్క నిమిషం టైం లేదనమాట. ఎన్నిసార్లు అనిపించింది, సరే చాలామంది సజెస్ట్ చేస్తారు ఎన్ని హోమ్ రెమెడీస్ చేసుకున్నా ఒక్కొక్కసారి ఇలాంటి టైంలో ఎవరైనా మనకి అలా కాస్త ఫేషియల్, మసాజ్ చేస్తే బాగుంటుంది. కాకపోతే నేను మ్యాక్సిమం పార్లర్స్కి అవి వెళ్ళను కాబట్టి ఇంట్లోనే ఏం చేసుకోవచ్చు. బాగా తిరిగి ముఖం అంతా కమిలిపోయి నానా రకాలుగా నాకు కూడా అలసట వచ్చేసింది. సో ఆ టైంలో నేను ట్రై చేసిన ఒక చిన్న హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేసింది అనమాట. సో అది నేను మీ అందరి కోసం షేర్ చేస్తాను. ఇంకా మ్యారేజెస్ సీజన్ ఉంది, ఇంకా కొన్ని రోజులు, ఐ థింక్ ఏప్రిల్ అయిపోయిన తర్వాత కొంచెం పెద్ద గ్యాపే ఉంది మ్యారేజెస్ అవ్వడానికి. ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఒక 5-6 నెలలు గ్యాప్ ఉన్నట్టుంది పెళ్ళిళ్ళకి. అవి లేకపోయినా మనకి ఏవో ఒక బర్త్డే పార్టీసో, సమ్మర్లో ఏవో ఒక ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. కాబట్టి నేను మా అబ్బాయి పెళ్లి టైంలో యూజ్ చేసిన ఒక చిన్న హోమ్ రెమెడీ మీ అందరికీ షేర్ చేస్తాను. అంటే చాలా బాగా వర్క్ చేసింది నాకైతే. మనము ఈ డైమండ్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్స్ ఇట్లా అంటాం కదా, వాటికంటే కూడా ఐ థింక్ నాది చాలా, అంటే మా పిల్లలందరూ వెళ్ళొచ్చాక చూశాను వాళ్ళ స్కిన్ కంటే మనం ఇంట్లో జీరో ఖర్చు అంటే ఉంటుంది, కొంచెం ఖర్చు అయితే ఉంటుంది. ఆ ఖర్చు, మినిమం ఖర్చుతోటి మనం బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ ఒకటి అండ్ నేను మీ అందరితో షేర్ చేస్తాను. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూస్ చేసిన ఒక హోమ్ రెమెడీ అనుకోవచ్చు మీరు. అయితే ఫస్ట్ ఏం చేశానంటే, సరే మ్యారేజ్కి ముందు ఒక 2 days ముందు కాస్త టైం దొరికింది నా ఈవినింగ్ టైంలో. సో ఫేస్ బాగా రోజ్ వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాను ఫస్ట్. దాని తర్వాత పచ్చిపాలతోటి ఫేస్ అంతా, ఒక దూది ముంచి పచ్చిపాలతోటి ఫేస్ అంతా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత చిన్నగా మసాజ్ చేసుకున్నాను అనమాట. ఆ మసాజ్ కూడా ఎలాగంటే, మన నారింజ తొన ఉంటుంది కదా, ఆరెంజెస్ వస్తాయి ఇప్పుడు, కమలాల తొన తీసుకొని ఆ తొన మొత్తం ఇలా చేతితోటి చాలా సింపుల్గా ఒక 10 minutes నేను ఫేస్ అంతా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత అది అలా ఒక 10 నిమిషాలు వదిలేసాను. ఆ 10 నిమిషాలులో ఏం చేశాను అంటే, వంటింట్లో వెళ్ళి కాస్త పెరుగు, మంచి గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఒక స్పూన్, మీ ఫేస్కి ఎంత సరిపోతుందో అంత పెరుగు, 1 స్పూన్ పెరుగు సరిపోతుంది. 1 స్పూన్ పెరుగులో 1 స్పూన్ టమాటో జ్యూస్, 1 స్పూన్ బంగాళదుంప జ్యూస్, ఈ 2 వేసేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే, ముల్తానీ మిట్టి దొరుకుతుంది కదా మనకి, ఆ ముల్తానీ మిట్టిని అందులో కాస్త యాడ్ చేయండి. అంటే మీరు పేస్ట్ కన్సిస్టెన్సీ చూసుకోండి, ఒక మంచి పేస్ట్ లాగా అయ్యేలాగా చూసుకోండి. మీకు ఓకే అనిపిస్తే కాస్త కస్తూరి పసుపు అందులో వేసుకోండి. కొంతమందికి ఎండాకాలం నల్లగా అయిపోతామన్న ఫీలింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళు వేసుకోక్కర్లేదు. అండ్ అందులో కావాలి అంటే మీరు కాస్త నిమ్మకాయ జ్యూస్ కూడా పిండి, ఒక 2-3 drops ఆఫ్ నిమ్మకాయ. నాది మరీ ఆయిలీ స్కిన్ కాదు, మరీ డ్రై స్కిన్ కాదు, కాబట్టి ఈ కాంబినేషన్ అంతా నాకు సెట్ అవుతుంది. కొంతమందికి బాగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు నిమ్మకాయని అవాయిడ్ చేయొచ్చు. బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇదంతా చక్కగా ఒక పేస్ట్ లాగా చేసేసి దాని ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అంతా అప్లై చేసి ఒక 20 minutes వదిలేసిన తర్వాత నార్మల్గా కొంచెము ఒక నాప్కిన్ వాటర్లో ముంచి మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసుకొని
చల్లటి వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేసుకుని ఎంత గ్లో అంటే నాకు ఫేస్ మీద అంటే ఈ షాపింగ్ చేసి అలసిపోయి ఉన్నాను కాబట్టి ఆ షాపింగ్లో వచ్చిన ట్యాన్ ఏదైతే ఉందో ఆ ట్యాన్ అంతా చక్కగా రిమూవ్ అయిపోయింది. ప్లస్ ఫేస్లో కూడా 1 యూస్కే మంచి గ్లో. దాని తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ అంటే వారంలో ఒక 2-3 టైమ్స్ యూస్ చేశాను. సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ చిన్న ప్రొసీజరే ఏ మాత్రం ఖర్చు లేకుండా మళ్ళీ నేను చేసిన తర్వాత మా ఇంట్లో పిల్లలందరూ మేము కూడా పెట్టుకుంటాం. సో అదొక సరదా అనమాట. ఇంట్లో అందరూ చుట్టాలు అందరూ ఉన్నప్పుడు సో చాలా ఈవెంట్ఫుల్గా చాలా హడావిడిగా ఉంటుంది. సో అవన్నిటితో పాటు వాళ్ళకు కూడా మళ్ళీ ఈ ప్యాకులు తయారు చేయడం ఇవన్నీ అయినాయి అనమాట. సో ఒక బ్యూటిఫుల్ హోమ్ రెమెడీ మీరు చక్కగా ట్రై చేయండి. ఈ ఫేస్ అంతా తుడిచేసుకున్న తర్వాత మీరు నార్మల్గా ఏదైతే రెగ్యులర్గా యూస్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుందో లేదా కుంకుమాది ఆయిల్ మీరు ఏదైతే యూస్ చేస్తారో మీ బాడీకి మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ చిన్న మాయిశ్చరైజర్ కానీ క్రీమ్ కానీ రాసుకొని వారంలో ఒక 2-3 టైమ్స్ ఈ ప్యాక్ ఈ ప్రొసీజర్ చిన్న ఫేషియల్ ప్రొసీజర్ అంటాం దీన్ని. నిజంగా నేను చెప్తున్నాను, మీరు బయటకి పార్లర్లో వెళ్ళి ఒక 2-3,000 రూపీస్ పెట్టి గోల్డ్ ఫేషియల్, సిల్వర్, పర్ల్ ఫేషియల్స్ అని చాలా ఉన్నాయి. వాటికంటే కూడా ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా పనిచేసింది. సో మీరు అందరూ ట్రై చేయొచ్చు. యంగ్స్టర్స్ కూడా ఎవరైనా పిల్లలు సెన్సిటివ్ స్కిన్ వాటితో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఇంట్లోవే కదా బంగాళదుంప, టొమాటో, పెరుగు, ముల్తాని మిట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ సేఫ్. అండ్ కమలాకాయలతో తొనలు చాలా చాలా సేఫ్, రోజ్ వాటర్ సేఫ్, పాలు సేఫ్. సో ఈ 3 స్టెప్ ప్రొసీజర్ చక్కగా ఫాలో అవ్వండి. ఫేస్ గ్లోయింగ్గా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పార్లర్కి వెళ్ళి మనం అన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోక్కర్లేదు. ఒక్కసారి వాడిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైతే ఇలాగ ముక్కు మీద ఇలాగ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇది చాలా బాగా యూజ్ చేయొచ్చు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త స్టీమ్ పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు ఎక్కువగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న చిట్కా ఏంటంటే నారింజ తొన వరకు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకే, ఫేస్ క్లెన్జింగ్ పాలతోటి రోజ్ వాటర్ తోటి అయిపోయిన తర్వాత నారింజ తొన అంతా రాసేసుకున్న తర్వాత మన ఇంట్లో చిన్న చిన్న స్టీమ్ దొరుకుతుంది కదా, కాసేపు స్టీమ్ పెట్టుకొని ఆ స్టీమ్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే వైట్ హెడ్స్ తీసేది ఒక చిన్న ఇది దొరుకుతుంది మనకి షాప్లో కూడా. అది కొంచెం బట్ హార్ష్గా ఉంటుంది, అది పెడుతుంటే చాలా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఒక రఫ్గా ఉన్న టవల్ తీసుకోండి, టర్కీ టవల్ అంటాం కదా, చిన్న టర్కీ నాప్కిన్ ఒకటి తీసుకొని మీ ముక్కు దగ్గర ఏవైతే వైట్ హెడ్స్ ఉన్నాయో వాటిని బాగా రబ్ చేసేస్తే అవి వచ్చేస్తూ ఉంటాయి. ఒక్క యూజ్లో మాత్రం అవన్నీ రావు. మీకు ఓకే అనుకుంటే బ్లాక్ హెడ్ రిమూవర్ దొరుకుతుంది కదా మనకి, దాంతో కూడా మెల్లిగా నీట్గా తీసేసుకోండి. మీకు ఓకే, మీరు కొంచెం పెయిన్ బేర్ చేయగలుగుతారు అనుకుంటే కనుక ఆ బ్లాక్ హెడ్ రిమూవర్ దొరుకుతుంది కదా మనకి, దాంతో మీరు నీట్గా క్లీన్ చేసేసుకోండి. కానీ నా సజెషన్ ఏంటంటే ఆ బ్లాక్ హెడ్ రిమూవర్ అవన్నీ పెడితే ఈ ముక్కు మీద మనకి ఒక నల్లటి మచ్చలాగా ఫామ్ అయిపోతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామంది పార్లర్స్ ఎవరైతే రెగ్యులర్గా అది యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ ముక్కు సైడ్స్లో ఈ ముక్కు మీద బ్లాక్ లైన్ పడిపోతూ ఉంటుంది. సో అందుకని క్లాత్ని యూజ్ చేసుకుంటే బెటర్గా అని అనిపించింది నాకు. ఈ ఒక్క స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయ్యి నెక్స్ట్ మళ్ళీ నేను చెప్పిన ఫేస్ ప్యాక్ ఉంది కదా, పెరుగు, టమాటో, బంగాళదుంప, ముల్తానీ మిట్టి, నిమ్మకాయ, ఈ ప్యాక్ తర్వాత నెక్స్ట్ స్టెప్గా వాడితే కనుక మీకు ఆ బ్లాక్ హెడ్స్ నుంచి కూడా మీరు తొందరగా అవి అవాయిడ్ అవుతాయి మీకు. సో ఈ చిన్న ప్రొసీజర్ బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్స్ నాకు మీకు ఎలా అనిపించింది. ఈ చిన్న మనం ఇంట్లోనే చేసుకునే బ్యూటిఫుల్ సింపుల్ గోల్డెన్ ఫేషియల్ అనుకోవచ్చు, మనకు మనమే పేరు పెట్టేసుకోవచ్చు గోల్డెన్ ఫేషియల్ అని. ఇది ట్రై చేసి ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. నమస్తే.